పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గోవును రక్షించాలన్నారు గోరక్షక దళ అధ్యక్షుడు బాలకృష్ణ. గో సంరక్షణ పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో ఆయనకు సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని గురుస్వాముల బృందం ఘన స్వాగతం పలికి సన్మానించింది. హిందువులంతా దైవంగా పూజించే గోమాతను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడే గోవుల సంరక్షణ కోసం 6000 కిలోమీటర్లు 14 రాష్ట్రాలలో పాదయాత్ర చేశానని తెలిపారు బాలకృష్ణ. భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్లు 14 రాష్ట్రాలు 6 నెలల పాటు పాదయాత్ర స్వాగతం. అందులో భాగంగా 84 రోజుల తర్వాత 2600 కిలోమీటర్లకు పైగా నడిచి ఈరోజు బోయిన్పల్లి ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ప్రతి గుండెలో కూడా గోవును రక్షించాలని, ప్రతి ఒక్కరి గుండెలో ఒకటే ఉంది, ఈ ఆవును బతికించాలి. గోవుతోనే ఈ భూమిని బతికించగలుగుతాం. ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఈ భూమిని కాపాడడానికి మనకు ఒక ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే ఈ భూమిని కాపాడబడుతుంది. ఎందుకంటే భూమి పూర్తిగా బంజరుగా తయారైంది. మనము ఎన్నో ఏళ్ల నుంచి ఈ భూమిపై వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఈ భూమిలో ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. ఈ భూమి పూర్తిగా రసాయనికాలతో నిండిపోయింది. మన భవిష్యత్ తరాలు, మన పిల్లల కోసం ఆహారాన్ని అందించాలంటే రాబోయే రోజుల్లో ఈ భూమిపై పంట పండడానికి ఆస్కారం లేకుండా తయారైంది. కాబట్టి గో ఆధారిత వ్యవసాయంతో, గోమూత్రం, గోమయంతో పంటలు పండించినట్టయితే ఆరోగ్యకరంగా ఉంటాం.